నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష. మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్. నున్న గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి ఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుండి జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో పాటు పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు, గెయిల్ మరియు ఓఎన్జీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్యాస్ నిల్వలు మరియు భవిష్యత్ అవసరాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, మరో 15 రోజులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బూండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తాను శాసనసభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు మరియు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారితో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నేడు డివిజన్ కార్పొరేటర్ లలిత కిషోర్ తో కలిసి డ్వాక్రా భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 28వ డివిజన్ భానునగర్ 3వ లైన్ డ్వాక్రా మహిళల సమావేశాల కోసం నిర్మించిన డ్వాక్రా భవనాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా, డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత కిషోర్ తో కలిసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేపట్టి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడైనాక, అలాగే మా కార్పొరేటర్లు నిరంతరం కూడా డివిజన్ సమస్యలు పరిష్కరించడంలో మా డివిజన్ పార్టీ నాయకులు, మా పార్లమెంట్ సభ్యులు శివనాథ్, చిన్ని అందరం కూడా దృష్టి పెట్టాం. ఇప్పటికీ 300 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధి ఖర్చు పెట్టాం. గత 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి డివిజన్లన్నింటినీ కూడా ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కూడా పనిచేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల కిందట 2019-24లో కానీ, అలాగే ఆ టైంలో ఈ భానునగర్లో ఎవరైనా చూస్తుంటే అన్ని గుంతలమయం, మురికిమయం, అన్ని రకాలుగా గతంలో రోడ్లు వేయటానికి అన్నిటికి కూడా ఇబ్బందులు పెట్టారు. 2014-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేస్తే, ఆ రోజు రోడ్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని చెప్పి ఆ రోజున రైల్వే అధికారులను రెచ్చగొట్టి అనేక ఇచ్చేశారు. ఇవాళ మా వీరమాచినేని లలిత కానీ, మా వీరమాచినేని కిషోర్ కానీ, ఈ డివిజను కార్పొరేట్ ఇవాళ 28వ డివిజన్లో నేను నా కార్పొరేటర్గా ఎలక్ట్ అయినాక నా ముందు ఉన్న సమస్యలు అయితే కోకల్లో నేనైతే ఒకటే అనుకున్నా, ఇది 3వసారి కార్పొరేటర్గా చేస్తున్నా, నాకు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి, అట్లాగే ఇక్కడ ప్రజల ఆశీస్సులు కూడా ఉంటాయి, ఏ డివిజన్కి వెళ్తే ఆ డివిజన్లో. అయితే నా నెత్తినైతే నేను అన్నానని కాదు, ఎన్ని సమస్యలు అంటే చూసి, ఏరియాలు చూసి మనం బీఆర్టీఎస్ రోడ్ డెవలప్మెంట్ చేసుకున్నాం, కానీ ఈ బీఆర్టీఎస్ రోడ్ అమ్మటుండా ఏరియా అంతా ఇంత మురికివాడుగా ఉంది ఏంటి, ఎట్టా డెవలప్ చేయాలి అసలు ఏంటి అనేది నాకు అర్థం అవ్వలే, సీనియర్ అయ్యుండి కూడా. కానీ నేను ఒకే పట్టుదలతో నన్ను నమ్మారు, నన్ను గెలిపించండి, మీ ఏరియా అంతా నేను అభివృద్ధి చేస్తాను, నమ్మండి అని, మీరు ఆడబొడుచుగా ఆదరించండి అనే నినాదంతోనే నేను వీళ్ళ ముందుకు రావటం జరిగింది. వాళ్ళు కూడా నాతో నా అడుగులో ప్రతి అడుగుగా కలిసి నాతో ప్రయాణం చేయటం జరిగింది. అదే నమ్మకం, అదే ధైర్యంతో వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అసలు బయటికి రావాలనే అంటే కూడా
టీడీపీ కార్పొరేటర్లు భయపడిన పరిణామాలు కూడా ఉన్నాయి ఎక్కడ. ఎందుకంటే ఎప్పుడు పిలిచి మమ్మల్ని ఏ ఓపెనింగ్లకు కానీ ఎక్కడికి కానీ పిలిచి చేసింది లేదు, ఏ ప్రోగ్రామ్స్ చెప్పింది లేదు. కానీ అదే ధైర్యంతో అదే నమ్మకంతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం దేవుని చెరువు తారక రామ నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు చెప్పారు. ఘటన జరిగిన రోజు అంతకుముందు భోజనం ఎలా ఉందని విద్యార్థులను మంత్రి అడిగారు. భోజనం బాగా లేకపోతే ముందు తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. వేసవి కాలాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ విక్రయ సంస్థ సత్య వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న బ్రాండ్ల ఏసీలపై ప్రత్యేక రాయితీలు మరియు ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తున్నట్లు డివిజనల్ మేనేజర్ సురేష్ తెలిపారు. మార్కెట్ ధరల కంటే తక్కువ మరియు నాణ్యమైన ధరలకే నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నామని, వేసవి సీజన్లో కొనుగోలు చేసే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వేసవి కాలంతో పాటు ఉగాది పర్వదిన ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ ఎదురుగా కల పిఆర్ హైట్స్ లోని సత్య షోరూమ్ లో ఏర్పాటు చేసిన ఉగాది మరియు ఏసీ క్యాంపెయిన్ మీట్ లో డివిజన్ మేనేజర్ సురేష్ వివరాలను వెల్లడించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో విభిన్న బ్రాండ్ల ఏసీలపై ప్రత్యేక రాయితీలు, ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తున్నట్లు తెలిపారు. షోరూమ్ లో ఎల్జీ, డైకిన్, వోల్టాస్, పానాసోనిక్, సామ్సంగ్, హైయర్, బ్లూ స్టార్ మరియు మిత్సుబిషి వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల ఏసీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గుడ్ మార్నింగ్ ఆల్. సో మా ఆహ్వానం మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి కారణం సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దాని మీద ఏంటంటే కొన్ని ప్రత్యేక ఆఫర్స్ కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. సో దానికి మీకు వివరిద్దామని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. సో నా పేరు సురేష్, నేను ఇక్కడ సత్యాలో డీజీఎంగా వర్క్ చేస్తున్నానండి. సో ఆల్మోస్ట్ ఒంగోలు నుంచి తుని దాకా నేను స్టోర్స్ చూస్తాను. సో ఈ సమ్మర్ ఏదైతే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాకా ఏదైతే మా ఆఫర్స్ ఉన్నాయో సో అవన్నీ కూడా మీకు సమ్మర్ సీజన్ కింద ఏసీ ఆఫర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. మనకి ఏంటంటే ఇప్పుడు సత్యాలో ఏంటంటే మనకి అన్ని రకాల ఏసీలు మనకి దొరుకుతాయండి. 1 టన్ నుంచి 2 టన్ వరకు అన్ని ఏసీలు దొరుకుతాయి. దాంతోపాటు అన్ని రకాల బ్రాండ్స్ మనకి ఎల్జీ, డైకిన్, వాల్టాస్, లాయిడ్, పానాసోనిక్, శాంసంగ్, హైయర్, బ్లూ స్టార్, ఓ జనరల్, మిత్సుబిషి దాకా కూడా అంటే మామూలు నార్మల్ బ్రాండ్ నుంచి అండ్ హై ఎండ్ బ్రాండ్ వరకు కూడా మనకి అవైలబిలిటీ ఉందండి. దాంతోపాటు మనకి ఇక్కడ ఉన్న సౌలభ్యం ఏంటంటే హోమ్ డెలివరీ అండి. సో 24 అవర్స్లో మనము కస్టమర్ కొనుక్కున్నది ఇంటికే మేము మా వెహికల్లో మేము ఇంటి దగ్గరికి చేరుస్తాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తుందని టీడీపీ కార్పొరేటర్లు తెలిపారు. గత 5 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకుని విజయవాడ నగరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నగరంగా రూపుదిద్దుకుంటుందని ఉద్ఘాటించారు. విజయవాడలోని వీఎంసీ కార్యాలయంలో కూటమి కార్పొరేటర్లు నెలిబండ్ల బాలస్వామి, ఉమ్మడి చంటి, బుల్లా విజయ్, మహదేవ్, అప్పాజీ, మైలవరపు మాధురి, మైలవరపు రత్నకుమారి తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2021 నుంచి 2024 వరకు కార్పొరేషన్లో పనులన్నీ ఆగిపోయి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడం జరిగిందన్నారు. 2021 నుంచి 2026 వరకు 3 కమిషనర్లు పనిచేశారని, హెచ్ఓడీలు, వీఎంసీ ఉద్యోగులు అందరూ నగరాభివృద్ధిలో చేయుతున్నారని తెలిపారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బంది ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. మా కూటమి ప్రభుత్వం కార్పొరేటర్ల కాల పరిమితి ఈ టెన్యూర్కి రేపటితో ముగుస్తుంది. కావున మరి కూటమి కార్పొరేటర్లందరం కూడా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నాకు 23వ డివిజన్ మరి గవర్నర్పేట ప్రాంతంలో 2014, 2021 2 సార్లు నాకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మా శాసనసభ్యులు మా అన్నగారు బోండా ఓమహేశ్వరరావు గారికి, అలాగే నన్ను 2 సార్లు ఆదరించి నన్ను 2 సార్లు మంచి మెజార్టీతో గెలిపించిన మా 23వ డివిజన్ ప్రజలకు ముందుగా
శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధిలో దూసుకుపోతుంది. సుమారు 1000 కోట్ల రూపాయలతో విజయవాడ నగరం అభివృద్ధి పలు కార్యక్రమాలు మా శాసనసభ్యులు కానీ ఎంపీ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ వస్తుంది. 2021 నుంచి 2024 వరకు 3 సంవత్సరాలు కార్పొరేషన్లో పనులన్నీ కూడా ఆగిపోయి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడటం కూడా మనం చూసాము. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం జరిగింది. మరి మాకు 2000 మరి అందరికీ శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు 18/3/2021 నుంచి మరి 17/3/2026 వరకు 5 సంవత్సరాల కాలం పూర్తి అవుతున్న సందర్భంగా మరి ఈరోజు మరి కూటమి సభ్యులందరూ కూడా, కార్పొరేటర్లందరూ కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా కూడా మరి మా పాత 25వ డివిజను ప్రజలకి ఇండిపెండెంట్గా విజయవాడ నగరంలో ఒకే ఒక్కడిగా నన్ను గెలిపించినందుకు వారికి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అదేవిధంగా కూడా 2021లో ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీగా పశ్చిమ నియోజకవర్గంలో మరి 52వ డివిజన్ తరపున పోటీ చేసి గెలవడం, మరి ఎదురుగాల్లో కూడా 2 గెలిపించడం ప్రజలు, మరి వారికి ప్రత్యేకమైన పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా కూడా ఇవాళ ఈ వైసీపీ గవర్నమెంట్లో మరి నా డివిజన్లో అయితే పనులు జరగలేదు. మరి కూటమి వచ్చిన తర్వాత మరి ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, అదేవిధంగా కూడా మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా డివిజన్లో వర్కులు బాగా జరగడం మొదలుపెట్టింది. అదేవిధంగా కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంప్లాయీస్ చాలా బాధపడేవాళ్ళు. ఏ సచివాలయ సిబ్బంది కానివ్వండి, మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, ఏంటంటే ఈ బాధ చెత్త పన్ను. ఈ చెత్త పన్ను మీద చాలా ఇబ్బందులు పడ్డారు. 2021 నుంచి 2026 వరకు మేము రెండోసారి కార్పొరేటర్గా సెలెక్ట్ చేసినటువంటి 49వ డివిజన్ ప్రజలకి, వారందరికీ నాకు ఓట్లేసి గెలిపించిన, కులం మతం కానికుండా చూడకుండా ఓట్లేసి గెలిపించిన 49వ డివిజన్ ప్రజలకి, వారందరికీ కూడా నా పాదాభివందనం చేస్తున్నాను. అట్లాగే నాకు రాజకీయ భవిష్యత్తు మొట్టమొదట కేదరాజపేట ప్రజలు, అంటే ఇప్పుడున్నటువంటి 34వ డివిజన్ ప్రజలందరికీ కూడా, వారికి కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాను. అట్లాగే 2014లో నాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించినటువంటి నా రాజకీయ గురువు జలీల్ ఖాన్ గారికి, అలాగే అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మళ్ళీ 21లో నాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఆ రోజున నేను ఎంతో సేవ చేయడం జరిగింది పార్టీకి. కొన్ని పరిస్థితుల వల్ల విభేదించి నేను బీజేపీలో జాయిన్ అవ్వటం, బీజేపీలో కూడా ఈ రోజున నేను బీజేపీలో ఉండటం వల్ల నా 49వ డివిజన్ ప్రజలకి ఎంతో మేలు చేయడం జరిగింది. సుజనా చౌదరి గారు బీజేపీ అభ్యర్థిగా శాసనసభ్యులుగా గెలవటం, ఆయన ప్రత్యేకమైనటువంటి నిధులు మాకు అందజేయటం, నా 49వ డివిజన్ ప్రజలందరికీ కూడా అన్ని రకాల ప్రోత్సాహాలు అందజేయటం, అలాగే మాకున్నటువంటి మంచినీటి సమస్య తీర్చే విధంగా మొట్టమొదట పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టడం 49వ డివిజను. సాగును లాభసాటిగా మార్చడమే కాకుండా దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోస కార్యక్రమం మంగళవారం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతన్నలతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంపై ఆయన ఆరా తీశారు.
మెజారిటీ రైతులకు నగదు జమ అయిందని, సాంకేతిక కారణాల వల్ల 1-2 చోట్ల నిధులు రాని పక్షంలో వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్లు స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు గొడ్డల్ల చిన్నరామారావు, క్లస్టర్ ఇన్ఛార్జి గుజ్జర్ల పూడి బాబురావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు కలతోటి శ్రీనివాసరెడ్డి, గంప శ్రీనివాసరావు, మాధు శివరాం ప్రసాద్, బొకినాల తిరుపతిరావు, యార్కరెడ్డి కోటిరెడ్డి, పామర్తి శ్రీనివాసరావు, బేతపూడి ముత్తయ్య, కందుల లీలాకృష్ణ, అంకచాల శివయ్య, యార్కరెడ్డి వెంకటరెడ్డి, గండికోట సీతయ్య, ఢిల్లీ కోటేశ్వరరావు, తగరం కిరణ్, మేడేపల్లి రమ, సొంగ సంతోష, పరుచూరి నరేష్, పట్టపు చంటి, చెల్లగాలి సునీల్, మాధు మహేష్, బెజవాడ రామకృష్ణ, పావులూరే హనుమంతరావు, బూకియా శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైతన్న కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వారం రోజుల పాటు రైతు గడప దగ్గరికి కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం పిలిపివ్వడం జరిగింది. గతంలో వాలంటీర్ ఇచ్చిన పెన్షన్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇళ్లకెళ్ళి ఇచ్చినట్టే అన్నదాత సుఖీభావ నిధులు కూడా ప్రధానమంత్రి గారి 2,000, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చే 4,000 ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చే డబ్బుల్ని 3వ ఇన్స్టాల్మెంట్ని 4వ మీటింగ్ని ఫస్ట్ దర్శి, కమలాపురం, అలాగే మొన్న గోపాలపురంలో పెట్టిన తర్వాత మూడో విడత నిధుల్ని గన్నవరం నియోజకవర్గం నున్న సరిహద్దు గ్రామంలో సూరంపల్లి తోటల్లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ రైతన్న కోసం కార్యక్రమంలో భాగంగా నేను గన్నవరంలో రైతు సోదరుల్ని నేను మధ్యాహ్నం కలిసాం. ఇవాళ మధ్యాహ్నం నున్న గ్రామ రైతులు కలుస్తున్నాం. ఏదో మా నున్న గ్రామం డెఫినెట్గా చాలా ముందుందని చెప్పడానికి గర్వపడుతున్నా. ఎందుకంటే చాలామంది డబ్బులు పడే ఉంటాయి అన్నారు తప్ప చూసుకొని పరిస్థితి. నున్న షావుకారులూరు, అలాగే ఈ గ్రామంలో 2-3 మాత్రం రాలేదని చెప్పారు. వాళ్ళ 2-3 అడ్రస్ చేయమని అగ్రికల్చర్ ఆఫీసర్ని చెప్పా. వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితిలో 2 విడతలు పడిన వాళ్ళకి 3వ విడత ఎట్టి పరిస్థితిలో పడతాయి. అదే టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నా. వాళ్ళకి సరి చేసిమ్మని కూడా అధికారులు ఆదేశించా. అలాగే నాగేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ఈయన ఇంటికి వస్తే ఈయనేం పర్సనల్ పని అడగకుండా ఈ వయసులో సాయిబాబా గుడి దగ్గర నుంచి లంబాటిపేటలో రోడ్డు వేసి పెట్టమని అడిగారు. ఇది ఎప్పటి నుంచో చాలా మందిని అడిగాను, అవ్వలేదని చెప్పారు. ఎట్టి పరిస్థితి వేస్తానని పెద్దానికి చెప్పా. రాబోయే 8 నెలల్లో నిధులు చూసుకుని ఎట్టి పరిస్థితి ఆ రోడ్డు వేస్తాం. మడిచెర్లలో 90 ఏళ్ల నుంచి ఎస్సీ కాలనీకి రోడ్డు పోయిందని 90 లక్షలు నాకు మైనస్ వచ్చినా ఆ ఊరిలో మడిచెర్లకు ఫస్ట్ టైం. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రతి ఇంట్లోనూ గత ప్రభుత్వానికి ఇప్పటి పాలనకు మధ్య పోలికపై చర్చ జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అప్పుల కుప్పగా రాష్ట్రం, అడ్రస్ లేని సంక్షేమం. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఏకంగా 3.30 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ఇంత భారీ మొత్తంలో అప్పులు చేస్తున్న ప్రజలకు ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క అభివృద్ధి లేదా సంక్షేమ పథకాన్ని అమలు చేయటం లేదని విమర్శించారు. విజయవాడ నగర సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కేఆర్ రావు పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ థియేటర్ను నగరం మేయర్ లాంఛనంగా ప్రారంభించింది. తన పదవీ కాలం చివరి రోజున కూడా ఒక ప్రారంభోత్సవం నిర్వహించడంతో పాటు తన 5 ఏళ్ల కాలంలో తన బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించడం సంతోషంగా ఉందన్నారు. తమ వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లిందని గుర్తు చేశారు. విజయవాడలోని 46వ డివిజన్ కేఎల్ రావు పార్కులో నూతనంగా నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ను మేయర్ భాగ్యలక్ష్మి ఘనంగా ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ గతంలో బుడమేరు వరదల వల్ల దెబ్బతిన్న ఈ ప్రాంతాన్ని వాకింగ్ ట్రాక్ తో కలిపి సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో తిరిగి అభివృద్ధి చేశామని చెప్పారు. గతంలో 19,37,000తో నిర్మించిన నిర్మాణాలు వరదల వల్ల పాడయ్యాయని పేర్కొన్నారు. ఓకేనా. ఈరోజు మన విజయవాడ నగరంలోన పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లోన మన కేఎల్ రావు పార్కులో ఓపెన్ థియేటర్ అన్నది మనం ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మా 46వ డివిజన్ మా నాయకులు పెద్దలు అందరూ ఈరోజు రావటం జరిగింది. చాలా ఆనందంగా మా కేఎల్ రావు పార్కులో ఉన్న ఈ ఓపెన్ థియేటర్ అన్నది మేము 19,95,000 వ్యయంతో ఈరోజు నిర్మించడం జరిగింది. దీన్ని ఓపెన్ చేయటం జరిగింది. మనం మొన్న బుడమేరు వరద రావటం జరిగింది. బుడమేరు వరదలో ఉన్న కేఎల్ రావు పార్కు మొత్తం
బుడమేరు వరదల వల్ల పాడవటం జరిగింది. ఆఫ్టర్ బుడమేరు వరదల తర్వాత మనకి ఇక్కడ దాదాపు ఒక 40 లక్షలతోటి ఇండోర్ స్టేడియం గతంలో మనం నిర్మించుకున్నాము. అది కూడా పాడవటం జరిగింది. దాన్ని కూడా 4 లక్షల వ్యయంతో మళ్ళీ సరిచేసుకోవటం జరిగింది. అలాగే వాకింగ్ ట్రాక్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనకి నడవడానికి వారధిలాగా ఉన్నవి కూడా పాడైనాయి. అవి కూడా 12 లక్షల వ్యయంతో జనరల్ ఫండ్తో అవి కూడా మనం నూతనంగా నిర్మించుకోవటం జరిగింది. ఈ న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన ఎంవి పటేల్ నేతృత్వంలో 16 మంది ప్రతినిధులతో కూడిన బృందం మంగళవారం ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్తో భేటీ అయింది. నేషనల్ డిఫెన్స్ కళాశాల ప్రతినిధి బృందం ప్రతి ఏటా వారి కోర్సు అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, ఇతర అంశాలను అధ్యయనం చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈ బృందం ఏపీలోని విశాఖపట్నం స్మార్ట్ సిటీ అభివృద్ధి, అమరావతి ప్రజా రాజధాని అభివృద్ధి తదితర ప్రాంతాలను నేరుగా సందర్శించి అక్కడ జరిగే అభివృద్ధిని అధ్యయనం చేయనుంది. ఈ పర్యటనలో భాగంగా ఎన్డీసీ బృందం సీఎస్ తో భేటీ అయి అమరావతి నూతన రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను ప్రభుత్వం అధిగమిస్తూ నిర్మాణ పనులను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందని సీఎస్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో బ్రిగేడియర్లు ఇంతియాజ్ అహ్మద్ ఖాన్, కృష్ణకాంత్ శర్మ, రోహిత్ చలపతి, భినేష్ కుమార్ పాండా, రవీంద్ర సింగ్ చేమా, బ్రిగేడియర్ జనరల్ సబ్సిడీ ధూబా, యూనిటిసో కమాండర్ జతిన్ సింగ్, ఎయిర్ కమాండర్ అలెగ్జాండర్ మాథ్యూ, కల్నల్లు అజయ్ గురుంగ, కినెత్ ఆర్ హెర్రింగ్ డైన్ తో పాటు ప్రియం వదా శర్మ, డిఐడి అరుణ్ సింగ్, రాజశేఖర్ ఎన్, లెఫ్టినెంట్ కల్నల్ జంషీద్ కలిలో తదితర ప్రతినిధి బృందం పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా తన పదవీ కాలం ముగిసిందని, తన బాధ్యతలను పరిపూర్ణంగా పూర్తి చేశానని చెప్పారు. తనకు 2 పర్యాయాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవ పరమావధిగా డిప్యూటీ మేయర్గా తన పదవీ కాలాన్ని ముగించానని, రానున్న కాలంలో మరల అవకాశం వస్తే నగర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నగర డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి విజయవాడ నగర పాలక సంస్థలోని తన కార్యాలయం నందు ఆఖరి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా తన పదవీ కాలం ముగిసిందని, తన బాధ్యతలను పరిపూర్ణంగా చేశానని చెప్పారు. అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలన్నారు. వైఎస్ జగన్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నానని అన్నారు. 58 డివిజన్కి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 58వ డివిజన్లో సుమారు 90 కోట్ల రూపాయల అభివృద్ధి నిధితో డివిజన్ను ముందుకు తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలుగా విజయవాడ నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్గా మరి ఈ రోజున చివరి రోజుగా మరి మీడియా వాళ్ళతో మాట్లాడటం జరుగుతూ ఉంది. మరి విజయవాడ నగరంలోనే పెద్ద ఎత్తున 58వ డివిజన్ కార్పొరేటర్గా మరి నా డివిజన్ ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చి విజయవాడ నగరంలోనే హైయెస్ట్ మెజారిటీ ఇచ్చినటువంటి నా డివిజన్ ప్రజలందరికీ కూడా గతంలో మరి 59వ డివిజన్ కార్పొరేటర్గా, ఈసారి 58వ డివిజన్ కార్పొరేటర్గా మరి 2 పర్యాయాలు మరి విజయవాడ నగరపాలక సంస్థలో అడుగుపెట్టేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మరి నన్ను రాజకీయాల్లోకి తీసుకురావటం ప్రప్రథమంగా మరి గౌతమ్ రెడ్డి గారు ఆ రోజున టికెట్ నాకు ఇచ్చి ఫస్ట్ టైము మరి నన్ను కార్పొరేషన్లో నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా మరి రెండోసారి డిప్యూటీ మేయర్గా అయిన తర్వాత మరి మల్లాది విష్ణు గారి ప్రోత్సాహంతో మరి డివిజన్ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ సుమారుగా 80 నుంచి 90 లక్షల రూపాయల అభివృద్ధి నిధులతో ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులన్నీ కూడా, ఎందుకంటే విజయవాడ నగరంలోనే 58వ డివిజన్ అంటే మరి కొత్తగా ఏర్పడినటువంటి నందమూరి నగరు, భరతమాత కాలనీ, తోటవారి వీధి ఇవన్నీ కూడా కొత్తగా రోడ్డు లేనటువంటి పరిస్థితి. నేను ఓట్లకు అడిగేటప్పుడు కనీసం ఓటుకి వెళ్ళి అడగటానికి రోడ్డు కూడా లేనటువంటి దానిని డిప్యూటీ మేయర్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించానని, విజయవాడ నగర అభివృద్ధిలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని విజయవాడ నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా తెలిపారు. మహిళలను ఉన్నత స్థానంలో కూర్చునబెట్టిన ఘనత వైఎస్ జగన్కి దక్కుతుందని, మరలా జగన్ సంక్షేమ పాలనను అందరూ కోరుకుంటున్నారని అన్నారు. విజయవాడ నగర అభివృద్ధికి కృషి చేసిన దేవినేని అవినాష్ను తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. నగరంలోని వీఎంసీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా తన చివరి మీడియా
సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు డిప్యూటీ మేయర్గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని, విజయవాడ నగర అభివృద్ధిలో పాలుపంచుకోవటం ఆనందంగా ఉందన్నారు. డిప్యూటీ మేయర్గా తనకి స్థానం కల్పించినందుకు ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మహిళలను ఉన్నత స్థానంలో కూర్చొనిబెట్టిన ఘనత వైఎస్ జగన్కి దక్కుతుందని అన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో మహిళలు ఎక్కువ మంది ఉండటం, 2 డిప్యూటీ మేయర్లు నగరం మేయర్ మహిళలే కావటం అందుకు నిదర్శనమన్నారు. నమస్కారం. ముందుగా మీడియా మిత్రులు, నా సోదరులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే 2021 నుంచి ఈ రోజు వరకు కూడా 5 ఏళ్ళు పరిపాలన చేసి డిప్యూటీ మేయర్గా అన్ని స్థానాల్లో కూర్చోబెట్టిన ముందుగా వైఎస్ఆర్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మహిళల్ని ఉన్నత స్థానంలో తీసుకొచ్చి ఈరోజు రిజర్వేషన్ మహిళలకు ఎక్కువ శాతం కల్పించి 50% మరి ఏదైతే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మహిళలే ఎక్కువ మంది ఉండటం, మరి మేయర్ మహిళగా డిప్యూటీ మేయర్ మహిళగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు చరిత్ర సృష్టించిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ 15వ డివిజన్ కార్పొరేటర్గా నాకు సీటు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇవ్వటంలో కూడా మరి ఎన్నో ఇబ్బందులు కలిగినా మరి మా యొక్క నాయకులు శ్రీ దేవినేని అవినాష్ గారి మరి కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టినందుకు తూర్పు మసీదు ఏ కరీమునిసా ప్రాంగణంలో టీఐడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా పంపిణీ జరిగింది. ఎమ్మెల్సీ రహుల్లా ముఖ్య అతిథిగా విచ్చేసి ముస్లింలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. అనంతరం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫౌండేషన్ ప్రతినిధులు హఫీజ్ బయాజిద్ షిరాజీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి పేద ముస్లిం సోదరుడు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ తోఫాలను అందజేస్తున్నట్లు తెలిపారు. విద్య మరియు వైద్య రంగాల్లో కూడా ఫౌండేషన్ తగిన సహాయ సహకారాలు అందిస్తోందని ఈ సందర్భంగా ప్రతినిధులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆల్ కరీం స్కూల్ చైర్మన్ ముక్తి రియాజ్, కండ్రికా మసీద్ ఇమాం హఫీజ్ ఇమ్రాన్ మహమ్మద్ అసద్ ఖాన్, టీఐడి సంస్థ సభ్యులు, ఇతర మత పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మసీద్ కరీమునిసా నందు టీఐడి ఫౌండేషన్ తరపు నుండి పేద ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫాను ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఈ ఫౌండేషను ఇదే విధంగా ఈ మసీదులో దాదాపు 70 మందికి తోఫాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇదే విధంగా 2 నెలల క్రితం 100 మందికి గ్రేడ్ చేసి 40 మందికి కుట్టు మిషన్లు కూడా నేర్పించడం జరిగింది. ఇది ఒక 2-3 రోజుల్లో అది కూడా వాళ్ళు కూడా సర్టిఫికేట్లు కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రంజాన్ తోఫా ప్రతి పేద ముస్లిం సోదరులందరూ కూడా సంతోషంగా వాళ్ళు పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్సీ రూహుల్లా గారికి, మళ్ళీ అల్ కరీము స్కూల్ హెడ్ చైర్మన్ గారికి, మరి అట్లాగే మన కండ్రికా మసీదు ఇమాము గారికి, అట్లాగే మన ఇక్కడ వచ్చిన మత పెద్దలకి, ఈ ఫౌండేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న మన హసద్ గారికి, అట్లాగే మన బాజిద్ ఆఫీసర్ గారికి ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర డబ్బు ఉంటుంది, కానీ ఇచ్చే మనస్తత్వం అనేది ఒకరి దగ్గర ఉంటుంది. అది టీఐడి ఫౌండేషన్ సొంతం చేసుకుంది. అదేవిధంగా ఈ టీఐడి ఫౌండేషన్ అనేది దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఇది ఒక కులానికి చెందింది కాదు, అన్ని కులాల వారికి. అదేవిధంగా రేపు వచ్చే సంక్రాంతి కూడా సంక్రాంతి కానుక కానీ, క్రిస్మస్కి క్రిస్మస్ కానుక కానీ, అదేవిధంగా ఈ యొక్క టీఐడి ఫౌండేషన్ మొదలుపెట్టి ఇప్పటికీ దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల నుండి ఎంతోమందికి పేద ప్రజలకి సహాయం చేస్తూ కూడా ఈ టీఐడి ఫౌండేషన్ మేము ముందుకు తీసుకువెళ్తున్నాము. ఇప్పుడు ఈ యొక్క టీఐడి ఫౌండేషన్ ఇంకా అభివృద్ధి చెందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. ఎంతోమంది పెద్దవారితో మేము మాట్లాడాము. ప్రతి ఒక్కరు కూడా మా ఫౌండేషన్కి సహాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అలాగే మీ అందరూ కూడా ఈ యొక్క టీఐడి ఫౌండేషన్కి సహాయం చేస్తే ఇంకా మేము ఈ యొక్క ఫౌండేషన్ని అభివృద్ధి చేసి ఇంకా ఎంతోమంది పేదవారికి ఆకలి దప్పులు తీర్చడానికి, వాళ్ళ యొక్క కుటుంబంలో ఒక భాగంగా నిలబడడానికి మా సాయశక్తులను మేము ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క టీఐడి ఫౌండేషన్కి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి రంజాన్ నెల సందర్భంగా పేద ముస్లిం ప్రజలందరికీ కూడా ఎవరైతే నిస్సహాయంలో ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేస్తూ కూడా దాదాపు 200 మందికి మేము ఈ రంజాన్ తోఫా అనే పేరుతో రేషన్ పంపిణీ అనేది చేస్తున్నాము. అలాగే ఇంకా
ముందు ఇంకా ఎంతోమందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మా టీఐడి ఫౌండేషన్ మరియు మా ఫౌండేషన్ యొక్క టీం సభ్యులు మేమందరం కూడా కోరుకుంటున్నాము. అలాగే మీ అందరి సహాయ సహకారాలు మా అందరికీ ఉండాలని చెప్పి ఈ యొక్క వేదిక నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను హాఫీజ్ బాయాజీ సిరాజీ, టీఐడి ఫౌండేషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్. అలాగే మా ప్రెసిడెంట్ వచ్చేసి బిజినెస్ మ్యాన్ అసద్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మేమందరం కూడా ఉన్నాము. మా యొక్క ఫౌండేషన్ అనేది ఇప్పుడే అంటే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా ఇప్పుడే మొదలయ్యింది. ఇంతకుముందు మేము ఎన్నో సంవత్సరాల నుండి సహాయ సహకారాలు చేస్తున్నాము, కానీ అదంతా కూడా మేము మా యొక్క ఓన్గా మేము చేస్తూ వెళ్ళాము. కానీ ఇప్పుడు ఈ యొక్క ఫౌండేషన్ని గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేయడానికి మేము ముందడుగులు వేస్తున్నాము. ఈ యొక్క ఫౌండేషన్ అనేది ప్రస్తుతానికి రిజిస్టర్డ్ కూడా అయిపోయింది. అలాగే ఈ యొక్క ఫౌండేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి దేశవ్యాప్తంగా ఫండ్స్ తీసుకురావడానికి మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నారో, అలాగే ఎవరైతే చూస్తున్నారో, అలాగే ఎవరైతే పేద ముస్లిం ప్రజలు ఉన్నారో, వేరే ముస్లిం ప్రజలు ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా రంజాన్ నెల శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రంజాన్ నెల శుభాకాంక్షలతో సహా ఎంతమంది అయితే ఈ యొక్క ఫౌండేషన్లో మాకు సహాయం చేశారో, రూపాయి మాకు కూడబెట్టి ఇచ్చారో, ప్రతి ఒక్కరు కూడా మా ఫౌండేషన్ తరపు నుండి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష. మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్. నున్న గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి ఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం. ఇదొరస్టు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.